గ్రంథాల సముదాయము ఒక బైబిల్. 66 గ్రంథాల సముదాయం. అంతెందుకండి, బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు చేసిన కార్యాలు వివరించి రాసిన ఎడల అలా రాయబడిన గ్రంథాలకు భూలోకమే సరిపోదన్నారు. ఎన్ని గ్రంథాలుంటే ఏం సుఖం? 66 గ్రంథాల సముదాయం ఒక్క బైబిల్. 66 గ్రంథాల సముదాయము, ఎన్నో అధ్యాయాలు, ఎన్నో వేల వచనాలు. ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క గ్రంథమే తయారు చేయొచ్చు. కానీ అందరికి అందుబాటులో, అందరికి చేరాలనే ఉద్దేశంతో సింప్లైజ్ చేసి దానిని ప్రపంచానికి అందించబడింది. దేవుని సహాయంతో అందించారు క్రైస్తవ పెద్దలు. ఈరోజు బైబిల్ ఎన్ని భాషలలో ఉందో తెలుసా? 3500 భాషలకు పైగా. ఒక్కసారి ఆధారాలు కూడా మనం చూడగలిగితే చూడండి, బైబిల్ అనువాద భాషల సంఖ్య పూర్తి బైబిల్ 743 భాషల్లో తర్జుమా చేయబడిందండి. క్రొత్త నిబంధన 1658 భాషల్లో తర్జుమా చేయబడింది. ఇంకా విడివిడి భాగాలు చూడగలిగితే ఇవన్నీ చూస్తేనండి 3658 భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడిందండి. ప్రపంచవ్యాప్తమై అత్యధిక శాతం చదవబడుతున్న ఆధ్యాత్మిక గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్. మరి రామాయణం ఎన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది? భాగవతం ఎన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది? హైందవ గ్రంథాల గురించి కూడా మనం తెలుసుకుందామండి ఒకసారి. భగవద్గీత 80 భాషల్లోనికి, రామాయణం 25 భాషలకు పైగా, అంతే. మహాభారతం 20 భాషలకు పైగా, వేదాలు 10 నుండి 15 భాషల్లో, పూర్తిగా కూడా కాదండి. అలాగే ఉపనిషత్తులు 10కి పైగా భాషల్లో తర్జుమా చేయబడింది. అలాగే పురాణాలు 10 లోపు. ఇదంతా ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, ఈరోజు బైబిల్ గురించి ప్రతి ఒక్కడు నోరు పారేసుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరంపై రెపరెపలాడుతుంది బైబిల్. బైబిల్ కలిగిన క్రైస్తవుల నోట బూతులు రావు. బైబిల్ కలిగిన క్రైస్తవులు పొరుగు వారిని ప్రేమిస్తారు. బైబిల్ కలిగిన క్రైస్తవులు మన భారతదేశంలో అత్యధిక స్కూల్స్ కట్టించారు, అత్యధిక కళాశాలను కట్టించారు, అత్యధిక హాస్పిటల్స్ కట్టించారు, అత్యధిక సేవా కార్యక్రమాలు చేశారు. బైబిల్ కలిగిన క్రైస్తవులు మన దేశానికి ఎంతో మేలు చేశారు. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఈరోజు ప్రపంచంలో ఎన్నో సాధించారు. బైబిల్ కలిగిన క్రైస్తవ దేశాలు అత్యధికమున్నాయి. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఉండే ప్రాంతాలు ఎంతో అభివృద్ధి పదములో ఉన్నాయి. బైబిల్ కలిగిన క్రైస్తవులు కలిగిన దేశాలు ఉన్నత స్థితిలో ఉన్నాయి, ఆర్థికంగా పురోగాభివృద్ధి చెందినవి. ఒకవేళ ఆ పేద దేశాలు 1-2 ఉండొచ్చు, కాదనడం లేదు. బైబిల్ కలిగిన క్రైస్తవులు సమానత్వాన్ని కోరుకుంటారు. బైబిల్ కలిగిన క్రైస్తవులు అందరిని ప్రేమిస్తారు. బైబిల్ కలిగిన క్రైస్తవులు వైద్య శాస్త్ర రంగంలో పరిశోధనలను సాధించారు. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఎన్నో శాస్త్ర పరిశోధనలు చేశారు. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఎన్నో అంతరిక్ష పరిశోధనలు చేశారు. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఈరోజు ప్రపంచంలో అగ్ర రాజ్యాలుగా ఉన్నారు. బైబిల్